భారతదేశం విశాలమైనది. మనం వెళ్ళాలే కానీ ఇండియాలో ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్‌లు, మంచు ప్రదేశాలు అబ్బో! ఇలా జీవితాంతం తిరిగినా ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉంటాయి. అంత గొప్ప దేశం మనది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చివరి 5 ప్రదేశాలు అత్యంత ప్రత్యేకమైనవి. ఈ 5 ప్రదేశాలు ఒకే చోట లేవు. ఒక్కో దాని మధ్య దూరం చాలా ఎక్కువ. మరి ఆ 5 ఏవో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఆర్ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ధనుష్కోడిని భారతదేశ చివరి భూమిగా చెప్తారు. అక్కడితో రోడ్డు ముగుస్తుంది. అందువల్ల భారతదేశ చివరి రోడ్డుగా దాన్ని పిలుస్తారు. ధనుష్కోడి నుంచి 31 కిలోమీటర్స్ దూరం వెళ్తే శ్రీలంక వచ్చేస్తుంది. తమిళనాడుకు చెందిన పంబన్ దీవుల్లో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది ధనుష్కోడి పట్టణం. ప్రస్తుతం ఇక్కడ ఎవరూ ఉండట్లేదు. 1964లో రామేశ్వరం తుఫాను వల్ల ఈ పట్టణం నాశనమైంది. ఆ తర్వాత నుండి ఇక్కడ ఎవరూ జీవించట్లేదు. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే ఆంజనేయ స్వామిని రామసేతు నిర్మించమని ఆదేశించినట్లు చెబుతారు. నెంబర్ 2 లాస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఇండియా. బెంగాల్ మాల్డా జిల్లాలో హబీబ్పూర్లో సింగాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఇండియాలో ప్రాచీన చివరి రైల్వే స్టేషన్. ఇది బంగ్లాదేశ్ సరిహద్దున ఉంది. స్వాతంత్రం రాకముందు ఈ రైల్వే స్టేషన్ నిర్మించారు. ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేకుండా ఇది అలాగే ఉంది. ఇది దాటితే బంగ్లాదేశ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇండియాలో ఇదే చివరి రైల్వే స్టేషన్గా చెబుతారు. దక్షిణాన కన్యాకుమారి రైల్వే స్టేషన్ చివరి రైల్వే స్టేషన్గా ఉంది. తూర్పు వైపున తిన్సుకియా నుండి లెడో రైల్వే స్టేషన్ ఉండగా, ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా రైల్వే స్టేషన్ ఉంది. పశ్చిమాన గుజరాత్లో నలియా రైల్వే స్టేషన్ ఉంది. నెంబర్ 3 లాస్ట్ షాప్ ఆఫ్ ఇండియా. భారతదేశ చివరి దుకాణం, హిందుస్థాన్కి అంతిమ దుకాణం. దీని పేరు చిత్రంగా ఉంది కదూ. పేరులోనే దీని అర్థం ఉంది. ఇది భారత్ చైనా సరిహద్దున భారత్లో ఉన్న చిన్న షాపు. ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ట్వీట్ ప్రకారం ఇదో టీ షాపు. దీన్ని చందర్ సింగ్ బద్వాల్ నడుపుతున్నారు. ఈ గ్రామంలో మొదటి టీ షాపు ఇదే. ఇది చిన్న షాపే కానీ 3118 మీటర్స్ అనగా 10,229 ఫీట్స్ ఎత్తులో ఉంది. హిమాలయాల చెంత ఉన్న ఈ షాపు నుంచి చూస్తే అద్భుతమైన మంచు సీనరీలు కనిపిస్తాయి. చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ షాపు ఉండటం విశేషం. నెంబర్ 4 లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. భారతదేశ చివరి గ్రామం పేరు చిత్కూల్. ఇది భారత్ టిబెట్ చైనా సరిహద్దుల్లో భారత వైపున ఉన్న గ్రామం. అయితే ఇందులో మనుషులెవరూ జీవించట్లేదు. అందువల్ల ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉన్న మన గ్రామాన్ని అధికారికంగా భారతదేశ చివరి గ్రామంగా గుర్తించారు. బద్రీనాథ్కి దగ్గరలోనే ఉన్న మన గ్రామం కూడా చక్కటి పర్యాటక ప్రాంతమే. బద్రీనాథ్ పట్టణానికి ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరస్వతి నది ఒడ్డున ఈ గ్రామం ఉంది. ఇది సముద్ర మట్టానికి 3219 మీటర్స్ అనగా 10,561 ఫీట్స్ ఎత్తులో ఉంది. దీని చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని చూసేందుకు ప్రజలు ఎక్కువగా మే, జూన్ నెలలో వస్తుంటారు. అయితే నవంబర్ ప్రారంభం వరకు దీన్ని చూసేందుకు పర్యాటకులకు అనుమతిస్తారు. నెంబర్ 5 లాస్ట్ బీచ్ ఆఫ్ ఇండియా. భారతదేశ దక్షిణాన ఉన్న కన్యాకుమారి సముద్ర తీరాన్ని భారతదేశ చివరి బీచ్ గా పిలుస్తారు. ఇది చాలా అందమైన బీచ్. ఇక్కడి ఫుడ్ మాత్రమే కాదు, సముద్రం కూడా పనరామిక్ వ్యూస్ తో ఆకట్టుకుంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. ఇది బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసే చోటు. చెప్పాలంటే ఈ 3 ఒకేలా ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్లి చూసే వారికి 3 సముద్రాల లాగా కనిపించదు. భౌగోళికంగా అలా చెబుతారు. భారతదేశ చరిత్రలో కన్యాకుమారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాగే ఇది తీర్థయాత్ర ప్రదేశం కూడా.